ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు థంబ్నెయిల్ అండ్ టైటిల్ కార్డ్ చూసి వీడియో లోపలికి వచ్చి ఉంటారు. ఈ వీడియో దేని గురించి అని మీకు అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, మనమున్న ప్లేస్ నుంచి అర్ధగిరి ఎగ్జాక్ట్ గా 13 కిలోమీటర్లు అయితే గూగుల్ మ్యాప్ లో చూపిస్తుంది. సో మనం ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్. మన బండిలో పెట్రోల్ అయితే తక్కువగా ఉంది. సో పెట్రోల్ కొట్టించుకొని మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్, వస్తూ దారిలో ఒక పార్క్ని అయితే చూసాము. సో కాసేపు అలా పార్క్ని ఒక రౌండ్ వేసి తర్వాత మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం. చాలా హాయిగా ఉంది. ఆ పక్షుల శబ్దాలు, పచ్చని చెట్లు, ఇలాగే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. కానీ ఇక్కడే ఉంటే మనం వీడియో షూట్ చేయలేం కాబట్టి బయలుదేద్దాం రండి. త్రేతాయుగంలో హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడడానికి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్నప్పుడు సో ఆయన చేతుల నుంచి జారిపడిన కొండే అర్ధగిరిగా వెలసింది అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఫ్రెండ్స్, మొత్తానికి మనం అర్ధగిరి అయితే చేరుకున్నాము. ఇక్కడ దారి మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఎందుకు బండి ఆపాల్సి వచ్చిందంటే ఒకసారి అక్కడ చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి అర్ధగిరి అయితే చేరుకున్నాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. రండి, మ్యాక్సిమం మీకు దేవుని అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. మనల్ని అయితే ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అలో చేయలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం. స్వామివారిని మేము తనివి తీరా దర్శించుకున్నాము. కాసేపు అలా దేవాలయంలోనే కూర్చొని ఆ గుడి యొక్క నిశ్శబ్దాన్ని ఫీల్ అవుతున్నాం. అలాగే స్వామివారి పుష్కరిణి తీర్థాన్ని కూడా తీసుకున్నాం. ఫ్రెండ్స్, మ్యాక్సిమం పైకి వెళ్ళి మిగతా లొకేషన్స్ అంతా చూపించాలనుకున్నాను, కానీ అక్కడ పూజారి అయితే పైకి పంపించలేదు. 1 గంట వరకు అంటాళ్ళు. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయిపోయింది.
సో పైకి అయితే మమ్మల్ని అలో చేయలేదు, అందుకని పై నుంచి ఎటువంటి లొకేషన్స్ అయితే చూపించలేకపోతున్నాను.